ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి. ఏదో మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసి, కానీ ఇది చాలా ఛాలెంజింగ్, ఇది చాలా కష్టమైంది, చాలా ఓపికతో కూడుకుంది. సో దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్, దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇది ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్, మీరు చెప్పండి ఒకసారి ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. This is nothing but the entire Andhra Pradesh. That's okay. Entire Andhra Pradesh, we got 13,301 Gram Panchayat. The garbage value per month, it's 100 crore and people contribution. Joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies and creating more problems. This is per month. Per year, if you go, it's around 2,643 crores. It will be generated only in rural area. It's not urban, only rural. Through this, 2.45 lakhs women self-help group members per month, 9,000 rupees they will get. That much of people, we can generate jobs, non-stop resource which is going to come. ఒక్క రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అనడానికి ఏమంటే మనం పడేసి చెత్త ఎంత విలువైంది అని చెప్పడానికి దాదాపు 2,643 కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది. అలాగే దాదాపు 2,50,000 మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. సో దీన్ని చేయడం అంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టుకోవాలి. దీనికి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ సలహాలు, మీ సూచనలు ఏదైనా ఉంటే హూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది. అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు. స్కూల్స్లో చూస్తే ఇందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేశారు. పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ? అలాంటి పరిస్థితులు, అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు. సో అలాంటి చోట్ల తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటెండెడ్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంటరాక్షన్. సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి. నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి, మిత్రులందరికీ నేను కోరుకుంటుంది ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనిషిలో కానీ పెంచగలిగితే మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా అది నిజంగా మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. దీనికి సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది. ఇప్పటికే పారిశుద్ధ కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు, కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు? దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ ని వాళ్ళకి జనరేట్ అయ్యేలాగా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అందుకని దాన్ని ఇవన్నీ